ప్రశ్నాపత్రాల లీకేజీపై విద్యార్థుల నిరసనలు, ఫలితంగా కేంద్ర మంత్రి రాజీనామా చేయడం, ఇవి ముగిసిన తర్వాత కూడా దేశ రాజకీయాలు ఈ అంశం చుట్టే తిరుగుతూ ఉన్నాయి. దేశంలోని యువత, విద్యార్థుల మీద, ప్రజల మీద, మన మీద ఇంత తీవ్ర వ్యతిరేకత ఉందా అని చెప్పి ఒకవైపు కేంద్ర ప్రభుత్వం సమాలోచనల్లో పడిపోయింది. మరొక పక్క ఈరోజు పార్లమెంట్ సమావేశాల్లో ప్రతిపక్ష పార్టీలు విద్యార్థుల మీద జరిగిన పాశవిక దాడి వెనక ఎవరి ఆదేశాలు ఉన్నాయి, ఎవరి మీద చర్యలు తీసుకోబోతున్నారు అనే దాని మీద ఈరోజు పార్లమెంట్లో వాళ్ళు ఈ అంశాన్ని లేవనెత్తడానికి సిద్ధపడుతూ ఉన్నారు. ఈ మేరకు నిన్ననే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారికి రాహుల్ గాంధీ గారు ప్రతిపక్ష నేత లేఖ రాశారు. వాళ్ళ మీద పెల్లెట్ గన్స్ ప్రయోగించమని చెప్పింది మీరేనా? అంత పాశవికంగా దాడి చేసే ఆదేశాలు మీరే ఇచ్చారా అని ప్రశ్నించుకుంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారికి రాహుల్ గాంధీ గారు లేఖ రాశారు. ఇవన్నీ ఇలా జరుగుతూ ఉంటే మా తదుపరి కార్యాచరణ త్వరలో ప్రకటిస్తాము అని చెప్పి కాక్రోచ్ జనతా పార్టీ ఫౌండర్ అభిజిత్ దీప్కే ప్రకటించారు. దానికి సంబంధించి వాళ్ళ తర్వాతి స్టెప్ ఎలా ఉంది అని దేశం కూడా చర్చించుకుంటూ ఉంది. ఇవన్నీ ఎలా ఉంటే ఈ తీవ్ర ఆందోళనలు, యువత, విద్యార్థులు నెలకొన్న అసంతృప్తి నరేంద్ర మోదీ గారిని అయితే తీవ్ర స్థాయిలోనే భయపెట్టింది. దానికి ఆయన పరిష్కారంగా ఇన్స్టాలో రీల్స్ చేయడమే మన యువతతో కనెక్ట్ కావడం అని చెప్పి ప్రధానంగా భావిస్తూ ఉన్నట్టున్నారు. వరుస పెట్టి రోజుకో వీడియో, రోజుకో ఒక రీల్ ఇన్స్టాలో వదులుతూ ఉన్నారు. చివరికి ప్రభుత్వ పరంగా ప్రకటించే కీలక నిర్ణయాలను కూడా ప్రధాని గారు స్వయంగా సెల్ఫీ వీడియోలు తీసి ఇన్స్టాలో వదులుతూ ఉన్నారు. మళ్ళీ రాత్రి కూడా ఒక వీడియో వదిలారు. పరీక్షల్లో సంస్కరణలు, పారదర్శకత కోసం సాంకేతికతను గట్టిగా ఎలా వినియోగించాలనే దాని మీద సూచనలు, సలహాలు ఇవ్వడం కోసం ఒక హై పవర్డ్ టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసుకుంటూ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని స్వయాన మోదీ గారు ఒక రీల్ చేసి ప్రకటించారు. ఇన్ఫోసిస్ కో ఫౌండర్ నందన్ నిలేకని నేతృత్వంలోని ఈ కమిటీ 6 మందితో, నందన్ నిలేకనితో పాటు ఇస్రో మాజీ చైర్మన్ సోమనాథ్, ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ డైరెక్టర్ తపన్ డేకా, ఐఐటి చెన్నై డైరెక్టర్ వి కామకోటి, విద్యాశాఖ మాజీ కార్యదర్శి అనితా కార్వాల్, లాజిస్టిక్స్ నిపుణుడు అమృత్ లాల్ మీనా, వీళ్ళతోటి ఒక హై పవర్ టాస్క్ ఫోర్స్ కమిటీ వేశారు. పరీక్షల్లో సంస్కరణలు, పారదర్శకత, టెక్నాలజీ వినియోగం మీద సలహాలు, సూచనలు ఇవ్వమని. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ గారు స్వయాన తానే రీల్ చేసి ప్రకటించారు, ఇన్స్టాలో వీడియో అప్లోడ్ చేసుకుంటూ. మొత్తం మీద అయితే విద్యార్థుల, యువత ఉద్యమం ప్రభుత్వాన్ని అయితే తీవ్ర స్థాయిలోనే భయపెట్టింది. వాళ్ళ మీద నెలకొని ఉన్న వ్యతిరేకత, అసంతృప్తికి ఇది సాక్ష్యంగా నిలిచింది. సో అందుకని ప్రధాని గారు రీల్ చేస్తున్నారు. ఇక మిగిలిన మంత్రులు తర్వాత ఇంకా అధికారులు కూడా వస్తారేమో, వరుస పెట్టి ఇన్స్టాలో రీల్స్ చేయమని ఇప్పటికీ ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి ఇక మీలాగా నాలాగా సామాన్యులు, జర్నలిస్టులు రీల్స్ కాకుండా పాలకులు కూడా రీల్స్ చేయడం మొదలెడతారు. బహుశా మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఇక స్టార్ట్ అవుతుందేమో ఇంకా రీల్స్ చేసి.